నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్లో పార్కు అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజనాయుడు తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. 45 రోజుల్లో పార్కును సిద్ధం చేసి ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని వసతులతో పార్కులు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు మొగరాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. 29వ డివిజన్ గాంధీనగర్. ఈ గాంధీనగర్ ప్రాంతంలో ఒక చక్కటి పార్కులో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని 20 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మనం చేసేది ఒకటే, ఆ యొక్క కాంట్రాక్టర్తో మీరు దగ్గరుండి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయించుకోవాలని చెప్తూ ఈ యొక్క పార్కులో 20 లక్షల రూపాయల వ్యయంతో ఇవన్నీ కూడా నెల రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని కాంట్రాక్టర్ చెప్తూ ఉన్నాడు. మ్యాక్సిమం 45 రోజులు, నెల 15 రోజుల్లో మళ్ళీ ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అందుకు అనుగుణంగా అన్ని రకాల కూడా ఆ నిధులు సద్వినియోగం అయ్యేటట్టు జాగ్రత్తలు తీసుకొని స్థానికుల సూచనలు సలహాలతో, ఎందుకంటే నగర కార్పొరేషన్ పరంగా కొన్ని అంచనాలు మనం ఏర్పాటు చేసుకుంటాం, కానీ స్థానికులకి దాంట్లో కొన్ని చిన్న మార్పులు చేసినట్లయితే మరింతగా పార్క్ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేస్తామని, ఎందుకంటే గాంధీనగర్ ప్రాంతం ఒక పెద్ద సెంటర్ పాయింట్ అయింది. ఈనాడు గాంధీనగరే కాకుండా చుట్టుపక్కల అన్ని కాలనీలు కూడా వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి.